శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 20 ఏప్రిల్ 2025 నుండి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి కలయికలో జరిగినటువంటి రాహు, శుక్రుడు, బుధుడు మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిలో కొద్దిగా స్థానచలనం జరిగింది. అది గత వారంలో వివరించడం జరిగింది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. మేష సంక్రమణం అనేది మే 13వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వచ్చేటప్పటికి వృషభంలో కొనసాగుతున్నది. కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా నీచత్వం పొందినటువంటి కుజుడు ఈ యొక్క నెల మొత్తం కూడా తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. మకర రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి స్థితి గోచరిస్తున్నది. శని యొక్క స్థితి ఉద్యోగ ప్రాప్తిని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సుఖాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. గౌరవానికి గుర్తింపు గురించి మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ యొక్క ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి శని యొక్క రాహు యొక్క స్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే శని భాత్ రాహు భాత్ అని చెప్తుంది. అంటే శని రాహువులు ఉన్నటువంటి స్థితి రాహువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో శని అటువంటి ఫలితాలే ఇస్తాడని చెప్తుంది. ఈ రెండు గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు గ్రహాలు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క ఫలితం అనేది సుసంపూర్ణంగా జరుగుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఆ రీత్యా యొక్క శని రాహువుల యొక్క కలయిక అనేది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉంది. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. చేయాలనుకున్నటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వగలుగుతుంది. ఏదైనా సరే ఒక ప్రయత్నం మూలకంగా చేయాలనుకుంటారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శారీరక శ్రమ మానసిక శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఇది వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొంచెం శ్రమను కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఉండేటువంటి కుజుడు యొక్క స్థితి, కుజుడు సప్తమంలో నీచత్వం పొంది ఉన్నాడు. దాని యొక్క ప్రభావ రీత్యా శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉండటం, ఉద్యోగపరంగా ఆ యొక్క శ్రమ కొద్దిగా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ శ్రమని మరిచిపోయే విధంగా కొంచెం విజయాలు పొందడం, అది మీ యొక్క కెరియర్లో మీ యొక్క ఉద్యోగపరంగానూ మీకు ఉపయోగపడుతుందని చెప్పి మీరు నమ్మగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని పొందగలుగుతారు. అది ఒక మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి పిల్లల యొక్క ఎదుగుదల అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. పిల్లలకి వస్తున్నటువంటి గౌరవము గుర్తింపు అది మానసికమైనటువంటి సంతృప్తిని విజయాన్ని ఇవ్వగలుగుతుంది. వ్యాపారపరంగా ఒక అడుగు ముందుకు పడుతుంది. సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయ అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తున్నది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. రవి యొక్క స్థితిరీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో దూర ప్రాంత ప్రయాణాల్లో అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రయాణంతో పాటు ఖర్చు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన మాటలు పెంచుకొని ఈ కోర్టు వ్యవహారాలకి మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ జాగ్రత్త అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే స్థితి అంత సానుకూలంగా లేదు, కుజుడు స్థితి అంత సానుకూలంగా లేదు. కాబట్టి వాదోపవాదాలకి ఎక్కువగా వెళ్లకుండా కోపాన్ని తగ్గించుకొని ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది.
స్పెక్యులేషన్స్ విషయంలోనూ నెల గడిచే కొద్దీ కట్టాల్సినటువంటి వస్తువుల గురించి కొంచెం ఆలోచన, ఎలా అడ్జస్ట్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పఠించండి మరియు సూర్యారాధన చేసుకోండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.